క్రొత్త పేరు కలిగి ఉండాలి. ప్రభా, నేను క్రొత్త పేరు కలిగి ఉండాలయ్యా. అంతకుముందు ప్రతి చీటి మాటికి భార్యను కొట్టేవాడివి, చీటికి మాటికి భర్త మీద అలిగి పుట్టింటికో ఎక్కడికి వెళ్ళిపోయేదానివి, చీటికి మాటికి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు కలిగి ఉండేవాడివి, తల్లిదండ్రుల మాట వినేవాడివి కావేమో. కానీ ఈ రోజు నుండి నీకు క్రొత్త పేరు కలిగి ఉందువుగాక. తల్లిదండ్రుల మాట వినే వ్యక్తిగా, కుమారుడుగా, కుమార్తెగా ఉందువుగాక. ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినే వ్యక్తిగా ఉందువుగాక. 2026లో గొప్ప మార్పు వచ్చిందండి. తల్లిదండ్రులకు మంచి చక్కగా సహకారిగా ఉంటున్నాడు. ఆత్మీయ తల్లిదండ్రులకు సహకారులుగా ఉంటున్నారు, సంఘములో సహకారులుగా ఉంటున్నారు, పరిచర్యలో సహకారులుగా ఉంటున్నారు. మోషేకు హూరు అహరోనులు ఎలా సహకారులుగా, ఆ మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు హూరు అహరోనులు కలిసి ఎలా ప్రభు పక్షాన, మోషే పక్షాన చేతులెత్తారో, ఈ 2026లో సేవకుని పక్షాన, దేవుని పక్షాన, మన కుటుంబాల పక్షాన, మన గ్రామం, పట్టణము, దేశము, రాష్ట్రము నలుమూలల పక్షాన మనము దేవుని కొరకు చేతులెత్తే వారిగా ఉందుముగాక. క్రొత్త పేరు.